అలాగే ప్రభాకర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా మన పిల్లలు, నేటి విద్యార్థులు, రేపటి భావిభావత పౌరులందరికీ నా యొక్క ఆశీస్సులు. మనమందరము కూడా ఈ క్షణాల నుంచే, ఈ పిల్లల నడక నుంచే, ఈ పిల్లల చదువు నుంచే ఈ స్థాయికి చేరుకున్నాం. మనందరి కళలు, మనందరి ఆశయాలు అన్నీ కూడా సమాజానికి ఒక మంచి పౌరుడిని, బాధ్యతయుతుల భారతీయుని పెంచడమే మనందరి లక్ష్యం. ఇప్పుడు చిన్నగా ఉన్న చిన్నపిల్లలందరూ ఒక సినిమాగా మన దగ్గరికి వస్తున్నట్లయితే తల్లిదండ్రుల యొక్క కష్టం, ఉపాధ్యాయుల యొక్క క్రమశిక్షణ, సమాజంలోని ప్రతి ఒక్క పౌరుల యొక్క బాధ్యతతో వాళ్ళందరూ గొప్ప లక్ష్యాలకు, ఉన్నత శిఖరాలకు, మనమందరం మన దేశం కూడా గర్వించే స్థాయికి తయారు చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. ఎందుకు ప్రత్యేకంగా మనము ఒక పౌరుని తయారు చేయాలి అంటే, ఎప్పుడైతే ఒక మంచి వ్యక్తి రూపాంతరం చెందుతాడో అల్టిమేట్గా ఒక గొప్ప సమాజం తయారవుతుంది. సమాజంతో పాటు మన దేశం కూడా ప్రపంచ స్థాయిలో గమనించే స్థాయికి కారణం. దాన్నిటికీ మూల కారణం మనమే. పిల్లలు చదువు మాట్లాడడం లేదంటే పిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళు మన స్థాయి అందించిన స్థాయి వాళ్ళకి ఇంకా కష్టంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా సరే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం మన పేరెంట్స్. ఈరోజు నేను స్టేజ్ నుంచి వచ్చి మాట్లాడుతున్నాను అంటే కారణం మా నాన్న వ్యవసాయం చేస్తూ చదివించి, ఒక క్రమశిక్షణ నేర్పించి, నా ఉపాధ్యాయులు నన్ను ఉన్నతంగా తీర్చిదిద్ది ఈ స్థాయికి ఇక్కడ పంపించారు. మీకు చీఫ్ మినిస్టర్గా మనల్ని ఆహ్వానించారు. రాబోయే 20 సంవత్సరాలకు మీ పిల్లలు, మన పిల్లలు, మనందరి పిల్లలు కూడా ఒక గొప్ప స్థాయికి రావాలంటే ముందుగా తల్లిదండ్రులు తాము ఎంత క్రమశిక్షణగా ఉన్నామో ఒక్కసారి ప్రశ్నించుకో. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుని కంప్లైంట్ చేస్తుంటారు టీచర్స్, సార్ మా నాన్న మా పిల్లలు ఫోన్ చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు. మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళు చూస్తున్నారు. మనం చదువుతున్నట్లయితే వాళ్ళు చదువుతారు. సింపుల్గా మీరు ఒక్కటే చేయండి. మీ మొబైల్ ఫోన్స్ ఎప్పుడైతే మీ పిల్లలు ఇంట్లోకి వస్తారో స్విచ్ ఆఫ్ చేయండి. జస్ట్ ఏదో ఒక బుక్ మీరు చదవండి. మిమ్మల్ని చూసిన వాళ్ళకు మంచి బుక్ చదువుతారు. అలాగే టీచర్స్, రెస్పెక్టెడ్ టీచర్స్, ఈ సమాజంలో ఏ ఉన్నత వ్యక్తి ఎదిగాడన్నా, ఏ ఉన్నత వ్యక్తి తయారయ్యాడన్నా, సమాజం అద్భుతంగా తయారవుతుందన్నా, మన దేశం ఇంత గొప్పగా ముందుకు ప్రపంచ దేశాల్లో పరిగెడుతుందన్న ఒక టీచర్ వల్లే సాధ్యమవుతాయి. అలాంటి గొప్ప టీచర్లను గౌరవించుకోవడం మన యొక్క అతిపెద్ద సాంప్రదాయం. రెస్పెక్టెడ్ టీచర్స్, మేము మీ దగ్గర నుంచి ఆశిస్తున్నది, కోరుతున్నది ఒకటి, చదువు అంతే లక్ష్యం ఉద్యోగం కాదు. తల్లిదండ్రులు, టీచర్స్ మనం గుర్తుంచుకోవాలి చిన్న విషయం. మనం ఎప్పుడైతే ఎల్కేజీ చదవామో లేదా మన బాబు పుట్టాడో, పాప పుట్టిందో వాళ్ళ భవిష్యత్తు నిర్ణయం చేస్తున్నాము. నా కొడుకు డాక్టర్ కావాలి, నా కూతురు ఇంజనీర్ కావాలి, నా కూతురు సోల్సో కావాలి. వాళ్ళ జీవితాలను ఇప్పుడే మనం నిర్ణయించొద్దు. వాళ్ళ స్వీట్ సైడ్ వేరుద్దాం. వాళ్ళ బాల్యాన్ని మనం ఎంచొద్దు. మీరందరూ మనమందరూ కూడా ఆడుకునే ఈ స్థాయికి వచ్చాం. ఈరోజు పిల్లలకు గేమ్స్ అంటే తెలియదు. అమ్మలు, నాన్నలు అందరూ కూడా నా కొడుకు గొప్పవాడు కావాలి, నా కూతురు చాలా పై స్థాయి కావాలని చెప్పేసి వాళ్ళకి బాల్యాన్ని మొత్తం మనము దోపిడీ చేసేస్తున్నాం. కొంత ఆట తెలియదు. అలానే ఎప్పుడైతే ఫిజికల్గా ఫిట్ అవుతాడో, ఎప్పుడైతే స్పోర్టింగ్ స్పిరిట్ వస్తుందో పిల్లవాళ్ళు చదువుకోవాలని కాంక్ష పెరుగుతుంది. ఓడిపోవడం అంటే, ఫెయిల్ కావడం అంటే, ఓడిపోవడం అంటే జీవితాన్ని ఓడిపోవడం కాదు, జస్ట్ ఒక సబ్జెక్ట్ ఓడిపోవడం మాత్రమే.
ఈరోజు ఇంత ఉద్యోగస్తులు అవుతే వ్యవసాయం ఎవరు చేస్తారు, రకరకాల పనులు ఎవరు చేస్తారు? మనవాడు మన పిల్లవాడు చాలా మంది ఉద్యోగస్తులు చూస్తాం, ఇలా పేపర్ చూస్తుంటాం. ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఎంతమంది రిజైన్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో అదేవిధంగా చాలా మంది పోలీస్ ఆఫీసర్ కూడా లంచాలు తీసుకుంటూ కరెక్ట్ అయిన పీపుల్ ఉన్నాడు. అంటే ఉద్యోగం సంపాదించడం గొప్ప కాదు, ఉద్యోగంలో నిజాయితీ బతకడం గొప్ప. ఉద్యోగం రాకపోవడం ఫెయిల్యూర్ కాదు, జీవితంలో గెలవడం గొప్ప. మన పిల్లలకు మనం నేర్పించాల్సిన జీవితంలో గెలవడం, నిజాయితీగా గెలవడం, తన పక్కన వాడిని గౌరవించడం, సమాజాన్ని గౌరవించే స్థాయికి ఎదగడం ఒక ఉద్యోగస్తుడికే గౌరవం కాదు. నిజమైన సంస్కారం ప్రతి వ్యక్తి కూడా గెలిచిన వాడు అవుతాడు, నిజమైన సంస్కారవంతుడు అవుతాడు. మీరందరూ కూడా మీ పిల్లలను గొప్పగా ఎదగనివ్వండి, నిజాన్ని నేర్పించండి, స్వేచ్ఛగా బతకడం నేర్పించండి. మన దేశం గౌరవపడే స్థాయి విధాలుగా తీర్చిదిద్దండి. అలాగే రెస్పెక్టెడ్ టీచర్స్, మరోసారి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, పిల్లలకు ర్యాంకులు మార్కులు ప్రమాణాలు ఎప్పటికీ కాదు. ఒక సంవత్సరం రోజులు చదువు అంతా కూడా 3 గంటల ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయడం అనేది మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి చిన్న లోపం కావచ్చు. ఒక ఉత్తమ విద్యార్థి కూడా మన ఆరోగ్యం బాగాలేదనో, లేకపోతే ఇంట్లో అమ్మ ఆ అబ్బాయిలో ఏ టాలెంట్ ఉందో మనం గుర్తించగలగాలి. ఆ పాప ఏ విధంగా మన మనిషిని గొప్పగా తయారవుతుందో చూడాలి. ప్రతి విగ్రహము, ప్రతి రాయి, ప్రతి శిల్పము శివుడు కాలేదు, ప్రతి శిల్పము రాముడు కాలేదు. ఆ రాయి యొక్క నేచర్ని బట్టి అది తయారవుతుంది. అలాగే మన పిల్లవాడి జీవితం కూడా అంతే. ఆ పిల్లడు ఆలోచన ధోరణి బట్టి, ఆ పిల్లడు యొక్క ఆలోచన బట్టి ఒక గొప్ప వ్యక్తి ఎదుగుతాడు. ఎప్పుడైతే అతని యొక్క ఆలోచన మనం గౌరవించామో, బలవంతంగా మన ఆలోచన రుద్దుతామో, ఆటోమేటిక్గా మిస్ఫెయిల్ అవుతాడు. తద్వారానే చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు. లక్షలు కట్టి డొనేషన్స్ కట్టి మనం చదివిస్తాం. ఎందుకు ఆ పిల్లడు సూసైడ్ చేసుకుంటున్నాడు, ఆ పిల్లడు చనిపోతున్నాడు, ఆ పాప గొప్పగా ఎదగకపోతే కారణం ఏమంటే ఆ పిల్లలకు, ఆ పాపకు రెస్పెక్ట్ టీచర్స్. మీరు కూడా స్టడీ మీదనే, చదువుల మీదనే, ర్యాంక్స్ మీదనే ఫోకస్ అయ్యకుండా వాళ్ళ మెంటల్ స్ట్రెంత్ పెరగాలి. ఏ సమస్యలైనా ఎదిరించగలము, ఏ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోగలము, జీవితంలో ఉద్యోగం రాకుండా బతకగలము, సమాజంలో మీరు ఒక గొప్ప బాధ్యత పోటు ఎదగలము అనేటువంటి ధైర్యాన్ని, భరోసాను, నమ్మకాన్ని మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా, మన స్కూళ్ళ ద్వారా నేర్పించాల్సి ఉంటుంది. మీ యొక్క కృషి, మీ యొక్క శ్రమ, మీ యొక్క త్యాగం రాబోయే 20 సంవత్సరాలు, రాబోయే 2 దశాబ్దాల్లో మన భారతదేశం ఈరోజంతా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, గొప్ప గొప్ప పొలిటీషియన్స్ ఉన్నారు. మన దేశ చరిత్రనే మార్చలేటువంటి చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. అందరూ ఇక్కడి నుంచి వచ్చారు. మీ బాధ్యత రాబోయే 2 దశాబ్దాల్లో అంతకన్నా గొప్ప వ్యక్తులు తీర్చడం బాధ్యత ఉంది. గొప్ప రాజకీయ నాయకులు రావాలన్నా, మన దేశ తలాతను మార్చేటువంటి గొప్ప వ్యక్తులు రావాలన్నా ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి, ఈ రోజు నుంచే స్టార్ట్ కావాలి. మన బాధ్యతగా ఇంత 270 మంది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారంటే మన బాధ్యత చాలా పొడవైంది. అలాగే అత్యంత విలువైనది, సమయం కన్నా విలువైనది కోరలేదు. ప్రతి క్షణాన్ని, ప్రతి టీచర్ యొక్క త్యాగాల ఫలితమే ఉన్నటువంటి సమాజం కానీ ఏదైనా కానీ. థ్యాంక్ యూ మ్యామ్. మీ స్కూల్ చూశాను నేను, మీ యొక్క ఏవి చూశాను, చాలా గొప్పగా ఉంది. మీ పిల్లలు డెఫినెట్గా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అని యూ మ్యామ్. ఫ్యూచర్లో గొప్ప పిల్లలను మనం చూస్తాం. మీరు వాళ్ళ తల్లిదండ్రులు గౌరవపడే స్థాయి ఇక్కడి నుంచి తయారవుతారు. అలాగే లక్ష్మీపల్లి పేరు హిస్టరీలో బిడ్డ కూడా మనం ఎలాంటి పిల్లలు ఇక్కడి నుంచి తయారవుతారు. మన సమాజం గర్వించే పిల్లలు మనం ఇక్కడ చూస్తాం అనే నమ్మకం నాకు చాలా ఉంది. అలాగే మీరు మీ పిల్లలందరూ కూడా మనమందరము సెల్యూట్స్ చేసే స్థాయికి ఎదగాలి. మన భారతదేశం గర్వించే విధంగా తయారు కావడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్లోబల్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి అందరికీ మనస్ఫూర్తిగా
ధన్యవాదాలు తెలుసుకున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much. So, Pillar, once again, thank you so much, sir. First of all, thank you so much to our guest. మా కోసం వారి విలువైన సమయాన్ని కేటాయించి వారికి ఎంత ముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ ఈ గ్లోబల్ పబ్లిక్ స్కూల్ కిడ్స్ ఉత్సవ్ 2025 ప్రోగ్రామ్కి విచ్చేసినందుకు గ్లోబల్ పబ్లిక్ స్కూల్ తరఫున మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సో గ్లోబల్ స్కూల్ తరఫున ఒక చిరు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దయచేసి మన్నించవలసింది.